Hi, this is Dr. Harika, fertility specialist at 9M Fertility by Ankura, Kompalli. ఇవాళ మనం ఏఎంహెచ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజువల్గా పిల్లలు లేరు అని వచ్చే దంపతుల్లో ఆడవాళ్ళకి రాసే కామన్ టెస్ట్లో ఒకటి ఏఎంహెచ్. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఇది మన బాడీలో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని తెలియజేసే ఒక టెస్ట్. సో ఇది సైకిల్లో ఏ టైంలో అయినా, ఏ డే ఆఫ్ ద సైకిల్లో అయినా మనం ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. ఇది నార్మల్గా మన ఓవరీస్ అంటే అండాశయంలో ఉండే చిన్న చిన్న ఫాలికల్స్ ఎగ్స్ నుంచి మనకి బాడీ ప్రొడ్యూస్ చేసే ఒక హార్మోన్ అది. సో ఇది ఈ నార్మల్ రేంజెస్ వచ్చేసి 2 to 6, కానీ ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్స్ ఉంటాయి. యూజువల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఇంత ఉండాలి అనే వాల్యూ ఉంటుంది. దానికి మన వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది మనం చూసుకోవాలి. సో కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనకి అసలు కొంతమంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. అసలు రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎక్కువ రెస్పాన్స్ వచ్చి ఓవర్గా స్టిమ్యులేట్ అవుతాయా, లేకపోతే ఎగ్స్ ఎన్ని నంబర్ వరకు రావచ్చు అనేది మనం అంచనా వేయొచ్చు. అండ్ ఆల్సో ఇది జస్ట్ ఎగ్ నంబర్ని మనకు తెలియజేస్తుంది తప్ప క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ మంచిగా ఉందా లేదా అనేది ఇది మనకు చెప్పదు. అండ్ దీనివల్ల మనకు న్యాచురల్ కన్సెప్షన్ వస్తుందా లేదా అనేది కూడా ఈ టెస్ట్ వల్ల మనకి ఏం తెలియదు. ఇది జస్ట్ మనకి ఇంకా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎంత ఫాస్ట్గా తీసుకోవాలి, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, వెయిట్ చేయొచ్చా లేదా అనేది కొంతవరకు మనకి దీని ద్వారా ఒక అంచనా అనేది వస్తుంది.